హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు టేస్టీగా స్నాక్స్ తయారు చేసేద్దాం. ఇవైతే మేము బేకరీ నుంచి కొనుక్కొస్తా ఉన్నాము. అక్కడ రెసిపీ అడిగి కనుక్కొని చేసేస్తున్నాను ఇంట్లోనే. మీరు కూడా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1/2 kg పచ్చిశనగపిండిని జల్లించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 3 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 చిటికెళ్ళ ఇంగువ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేస్తున్నాను. మిరియాలను ఒక్కొక్క మిరియాన్ని 2 పీసులు లేదా 3 పీసులు అయ్యేలాగా దంచుకొని 3 టీ స్పూన్ల మిరియాలను వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు కాదండి, సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం. 1 టీ స్పూన్ కారం వేసి మొత్తాన్ని పిండిలో బాగా కలిసే విధంగా 3 నిమిషాల పాటు చేతితో కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల నూనెను బాగా మరిగించుకొని పోసుకోవాలి. ఈ విధంగా వేడివేడి ఆయిల్ పోసుకున్న తర్వాత స్లోగా కాలకుండా చేతితో కలుపుకోవాలి. పిండి బ్రెడ్ పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఉండకట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ మొత్తం వేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది నాకైతే వాటర్ కన్సిస్టెన్సీ. మీరు చూసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్ ముద్దగా కలుపుకొని పక్కన ఉంచాలి. నూనెను చేతికి అద్దుకొని పిండికి పట్టించాలి. పైన వైపు బాగా నూనెను పట్టించి 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. మీడియం సైజ్ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్గా చేసుకొని ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ని పెట్టుకొని ఆ వైపు మాత్రమే అరచేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ దుద్దాలి. అదేవిధంగా హ్యాండ్తో మనం తీసుకున్న పిండి ముద్ద అయిపోయేంత వరకు ప్రెస్ చేస్తూ దుద్దాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ మాత్రమే ప్రెస్ చేస్తూ దుద్దాలి. మనం పైన ప్రెస్ చేస్తూ దుద్దడం వల్ల ఈ విధంగా సన్న మురుకుల్లాగా పడతాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత అదే ఒక్కొక్కటిగా విడిపోతుంది. విడిపోకపోతే గరిటతో ఒకసారి కదిపితే అవే విడిపోతాయి. హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా మన మురుకులు ఎంత బాగా మొత్తం విడిపోయాయో. ఈ విధంగా నూనెలోని నురగ తగ్గి మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి. తీసి పక్కన ఉంచిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి. నేనైతే వేరుశనగ నూనెతో చేస్తున్నాను. మీరు ఏ నూనె కావాలన్నా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి వేసిన మురుకులను తీసేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి టర్న్ చేసి మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి మురుకులు వేగుతున్నప్పుడు మాత్రం చేయొద్దండి. పచ్చిశనగపిండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మురుకులు మొత్తం అతుక్కుపోతాయి. ఈ విధంగా ఒకసారి తీసిన తర్వాత వెంటనే చేసుకొని వేసుకోండి. అంతే అండి. ఇదే విధంగా మొత్తం పిండిని ప్రెస్ చేస్తూ మురుకులుగా వేసుకొని వేయించి సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. బేకరీలో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే క్విక్గా ఈజీగా తయారు చేసేయండి. నాకైతే 1/2 kg పిండితో ఇన్ని మురుకులు వచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.